హలో అండి, వెల్కమ్ టు కుమారమ్స్ ప్రాపర్టీస్. మంచి ప్రాపర్టీ తీసుకొని వచ్చాను మేము ముందుకు. మనకు 200 గజాల దగ్గర 200 గజాలు ఒక 9 మనకు ఇది వచ్చేసి మనకు 195 స్క్వేర్ యార్డ్స్లో చాలా బ్యూటిఫుల్ హౌస్. 30 ఫీట్ రోడ్ అండ్ మెయిన్ రోడ్కి మాత్రం వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ వచ్చింది 94 lakhs అండి. ఓన్లీ 94 లక్షలు మాత్రమే. నెగోషియేట్ ఇట్లుంటుంది ప్రైజు. ప్రాపర్టీ వెల్యువేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోండి ఏ విధంగా ఉందో. మనకు మంచి ప్రైమ్లో ఒకటండి. 100 ఫీట్ రోడ్కి మనకు వాకబుల్ డిస్టెన్స్లో 100 మీటర్ డిస్టెన్సే ఉన్నది ప్రాపర్టీ ఉంది. చూసుకోవచ్చు. 30 ఫీట్ రోడ్ మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. చుట్టూ చూసుకోండి వెల్యువేషన్ కానీ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా. ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ స్పేస్ అండ్ ఇన్నోవా లాంటి మనకు పెద్ద పెద్ద కార్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. కార్ పార్కింగ్ స్పేస్ కూడా చాలా విశాలంగా వచ్చేసింది. మనకు 195 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా బ్యూటిఫుల్ హౌస్ ఇది. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ ఏరియా. ఇది వచ్చేసి మనకు బాల్కనీ, ఇది వాష్ ఏరియా వస్తుంది. ఇల్లు చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది చాలా విశాలంగా వచ్చేసింది అనేది చూసుకోవచ్చు. 5 ఫీట్ స్పేస్ అనేది వచ్చింది ఇక్కడ గమనిస్తే మనకు దగ్గర ఒక 10 ఫీట్ దాకా మనకు స్పేస్ ఇచ్చారు ఇల్లు చుట్టూ పోవడానికి అనేది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి కామన్ వాష్రూమ్ ఒకటి ఇస్తారు. బ్యాక్ సైడ్ ఒకటి మనకు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఒకటి వచ్చింది. ఇక్కడ గమనిస్తే మనకు కామన్ వాష్రూమ్ అంటే బయట సైడ్ ఎవరైనా ఉండడానికి అని చెప్పేసి కామన్ వాష్రూమ్. బ్యాక్ సైడ్ ఇల్లు బ్యాక్ సైడ్ చూసుకోండి ఏ విధంగా ఉందో స్పేస్ అనేది. చాలా బ్యూటిఫుల్ హౌస్. 195 స్క్వేర్ యార్డ్స్, ఓన్లీ 94 lakhs అండి. చూసుకోవచ్చు. మనకు మెయిన్ డోర్ టైల్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో. మెయిన్ డోర్ టైల్స్ చూసుకున్నారు కదా. మెయిన్ డోర్ టైల్స్. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా. ఫుల్ టు ఫుల్ హాల్ ఏరియా అండి. అంతా హాల్ ఏరియా. మనకు 200 గజాలు అంటే ఎంత స్పేస్ వస్తుందో మీరు చూసుకోవచ్చు, గమనించవచ్చు. అంత స్పేస్ వేసి వచ్చింది హౌస్. ఇట్లా చాలా బ్యూటిఫుల్ ఉంది. వెల్యువేషన్ డిజైన్ అది మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ గమనిస్తే మనకు టీవీ యూనిట్ స్పేస్, కింద వైట్ కలర్ టైల్స్. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ పెట్టుకోవచ్చు, అక్కడ గిట్ట పెట్టుకోవచ్చు టీవీ యూనిట్ స్పేస్ అనేది. ఇది డైనింగ్ స్పేస్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి గమనిస్తే మాత్రం మనకు పూజ రూమ్. ఇది వచ్చేసి మనకు కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్. ఇక్కడ ఫ్రిడ్జ్ యూనిట్ అని ఇక్కడ ఫ్రిడ్జ్ యూనిట్ పెట్టుకోవచ్చు. వర్కర్స్ కానీ వాళ్ళకి బయటకు వెళ్ళడానికి అనేసి ఏదో ఒకటి ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారు కిచెన్లో నుంచి బయటకు వెళ్ళడానికి. కింద స్పేస్ చూసుకునే విధంగా ఉందో. అక్కడ గమనిస్తే మనకు స్పేస్ అనేది సెల్ఫ్ చూసుకోవచ్చు. అలాగే సజ్జలు చూసుకోండి. సజాస్. ఓపెన్ కిచెన్ ఏరియా. ఇది వచ్చేసి మనకు హాల్ ఏరియా, మొత్తం హాల్ ఏరియా అండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా వస్తుంది అండ్ సెల్ఫ్స్ వచ్చాయి. క్వాలిటీ అయితే గుడ్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్. అండ్ అక్కడ గమనిస్తే సెల్ఫ్స్, కింద వైట్ కలర్ టైల్స్. ఇది కామన్ వాష్రూమ్ స్పేస్ గిట్ట చాలా విశాలంగా వచ్చేసింది మీకు. కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అలాగే అక్కడ సెల్ఫ్స్ చూసుకోవచ్చు అండ్ విండో. ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ వచ్చిందండి. ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం మనకు బెడ్రూమ్ సైజెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్. మీకు ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ సైడ్ నుంచి చూసుకొస్తాను. ఈ సైడ్ నుంచి గమనిస్తే మాత్రం ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి మొత్తం మనకు హాల్ ఏరియా చూసుకున్నారు కదా. మొత్తం హాల్ ఏరియా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ప్రాపర్టీ నచ్చింది అనుకున్నాను. నచ్చినట్లయితే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టిన. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వీడియో అనేది వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సపోర్టింగ్ ఇలాంటి వీడియోస్ మీ ముందు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ.